వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఈ డ్రగ్సు, మద్యము ఈ పేర్లతో ఇక వాళ్ళని శాశ్వతంగా దెబ్బకొట్టాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడెక్కడో డ్రగ్స్ పట్టుబడితే కూడా వైసీపీకి, జగన్కే ముడిపెట్టింది. చివరికి వాళ్ళ పత్రికలు అయితే చక్కగా ఒక కథలు కూడా రాసేసినాయి. విజయసాయిరెడ్డి వెళ్ళి బుక్ చేసుకొస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ఇంటింటికి పంపిస్తాడు, షిప్పుల్లో తీసుకొచ్చే పని మిథున్ రెడ్డి చూసుకుంటాడు లాంటి స్టోరీలు కూడా రాసేశారు. చందమామ కథలు రాసినట్టు రాసేశారు. అది అయిపోయింది. ఆ 2 షిప్పులు వేస్ట్, అవన్నీ పచ్చి అబద్ధాలని తేలింది. అయినా సరే అదే మాట మాట్లాడతారు. అట్లాగే గంజాయి ఒకప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఆ రోజున నక్సల్స్ ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపింది. ఎందుకు? గంజాయి అమ్మించడానికి తోడ్పడుతున్నారు అన్నటువంటిది. అయినా సరే అది మాత్రం డౌన్ ప్లే చేసి అదే వైసీపీ టైంలో గంజాయి పెంచుతున్నారు అన్నట్టు. అంతకుముందు పెంచారు, తర్వాత పెంచారు, ఇప్పటికీ పెంచుతుంటారు. వైసీపీ టైంలోనూ కంట్రోల్ చేస్తారు, తెలుగుదేశం టైంలోనూ కంట్రోల్ చేస్తారు. కానీ కనబడ్డ గంజాయి ఏమో వైసీపీది, కట్టడి చేసిందేమో తెలుగుదేశం అనేటటువంటి తరహాలో ప్రచారం చేసుకొస్తారు. అలాగే లెక్కర్, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు పెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నది ఇప్పుడు. కానీ అవన్నీ తీసేసి ఏకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు పెడతాయి. కానీ అప్పుడే అవినీతి జరిగిందంటూ కేసు పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి కొండారెడ్డి అని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి నేతను అరెస్ట్ చేసేదిగో చూసారా మేము చెప్తున్నది, వీళ్ళే డ్రగ్స్ బ్యాచ్ అంటూ ప్రొజెక్షన్ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేస్తున్న సందర్భంలో అది తమనెత్తిన ఆ ముద్ర వేసుకోవడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చుకున్నాక ఇప్పుడు తమ నాయకుడికి అండగా నిలబడి అది తప్పుడు కేసు అని తేల్చే ప్రయత్నంలో భాగంగానే నిన్న ఆధారాలతో సహా చూపెట్టారు. అందులో అరెస్ట్ చేసిన టైము వీళ్ళు చెప్తున్నది ఒకటి, అరెస్ట్ చేసింది ఒకటి. డ్రగ్స్తో రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు అన్నది అబద్ధం. రాడ్డుని వెళ్ళేవాడిని పట్టుకుని అతనికి డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తూ అతన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేయడం ద్వారా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా సరే మా వాడి మీద అక్రమ కేసే అన్నది ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అతనికి అండగా నిలబడుతోంది తెగించి వైసీపీ. ఇది ప్రయోజనమా నష్టమా రాబోయే రోజుల్లో తేలుతుంది.